భూ కబ్జాలపై హైడ్రా మరోసారి కన్నెర్ర చేసింది. నిబంధనలకు విరుద్ధంగా చెరువు కబ్జా చేసి ఓ మాజీ ఎమ్మెల్యే నిర్మించిన అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఫెన్సింగ్ ను కూల్చివేశారు. సర్వే నంబర్ 193, 194, 323లలోని 24 ఎకరాల స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడను హైడ్రా అధికారులు గతంలో కూల్చివేశారు. అయితే సదరు ఫెన్సింగ్ ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, సిస్లా రమేష్, రోహిత్, పుల్లారెడ్డిలు తిరిగి నిర్మించారని పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా ఈ కూల్చివేతలు చేస్తోంది. ఈ వివాదంలో సర్వే జరుగుతున్నప్పటికీ గతంలో నిర్మాణాలు కూల్చివేసిన స్థలంలో తిరిగి ఫెన్సింగ్ వేశారని అసోసియేషన్ సభ్యులు ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు తిరిగి మళ్లీ ప్రహరీ గోడను, చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను కూల్చివేశారు. గతంలో అధికారులు కూల్చిన గోడను తిరిగి నిర్మించడంతో తమకు సంబంధించిన ఫ్లాట్లను చేరుకోవడం ఇబ్బందికరంగా ఉందని అసోసియేషన్ సభ్యులు తనుజా వెంకటేష్ తెలిపారు. తమ స్థలాలను కబ్జా చేయడానికి యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. acres అండి. లేఅవుట్ మొత్తాన్ని కబ్జా చేశారు రాంభూపాల్ రెడ్డి. అండ్ మేము అది హైడ్రా త్రూ వెళ్తే మాకు కొంచెం క్లియర్ అయ్యింది. బట్ ఇంకా ఫైనల్ సర్వే అవ్వలేదు. సర్వే ఆఫ్ ఇండియా అండ్ ఏడీ సర్వే ఉమేష్ అండ్ సిస్లా లోహిత్ ముగ్గురు కలిసి మళ్ళీ బ్లాక్ చేసి ఫెన్సింగ్ కట్టారు. రానియకుండా ట్రెంచ్ కొట్టారు. సో ఈ విషయం నేను ప్రజావాణిలో రంగనాథ్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ రంగనాథ్ గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి. 24